కూటమి ప్రభుత్వం ఆర్య వయస్సులను గుర్తించి ఉమ్మడి కర్నూలు నంద్యాల జిల్లాలకు చెందిన నగరూరు రాఘవేంద్రను ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా కర్నూలుకు చెందిన నగరూరు రాఘవేంద్రను గుర్తించి ఎన్నుకున్న సందర్భంగా నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణానికి చెందిన గీతా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గాదంశెట్టి రవికుమార్, బనగానపల్లి పట్టణ మాజీ మండి మర్చెంట్ అధ్యక్షుడు సముద్రాల చక్రపాణి, అడ్వకేట్ మల్లెల నరసింహ ప్రతాప్, బనగానపల్లి పట్టణ మాజీ రోటరీ క్లబ్ కార్యదర్శి వేముల మురళి తదితరులు సంతోషం వ్యక్తం చేశారు. నమస్తే అండి, నేను డాక్టర్ రవికుమార్, బనగానపల్లి గీతా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ను. ఈరోజు చాలా శుభదినం. ఈరోజు మా ఆర్యవైశ్యని గుర్తించి స్టేట్ విద్యా సంక్షేమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద బోర్డు మెంబర్గా కర్నూలు నివాసి అయిన మా మిత్రుడు సహృదయుడైన నగరూరు రాఘవేంద్ర గారిని బోర్డు మెంబర్గా ఎన్నిక చేసినందుకు మా ఆర్యవైశ్యుల తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాము. అలాగే ఫ్యూచర్లో కూడా మా ఆర్యవైశ్యులకు మరిన్ని పదవులు ఇవ్వాలని, మేము దానికి న్యాయం చేస్తామని విన్నవించుకుంటున్నాము. అలాగే ఈ పదవి రాఘవేంద్ర నగరూరు గారికి ఇవ్వడం వల్ల ఆ పదవి కూడా వన్నె తెచ్చే విధంగా ప్రవర్తిస్తాడని మేము కోరుకుంటున్నాము. అలాగే ఈ సందర్భంగా రాఘవేంద్ర నగరూరు వారి కుటుంబానికి, రాఘవేంద్ర గారికి మా తరఫున శుభాభినందనలు. థ్యాంక్ యూ. నంద్యాల డిస్ట్రిక్ట్ బనగానపల్లి నివాసిని. నా పేరు సముద్రాల చక్రపాణి. ఇక్కడ వ్యాపారవేత్తగా ఉన్నాను. ఇంత ముందుగా మండి మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా వర్క్ చేశాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్లో ముఖ్య గమనిక ఏమంటే, ఆర్యవైశ్యులు మన కర్నూలు జిల్లా వాసి నగరూరు రాఘవేంద్ర గారికి ఈరోజు డైరెక్టర్ పదవి ఇచ్చినందుకు. ఎందుకు ఇచ్చినారంటే, ఆ నగరూరు వంశం ఎల్లప్పుడూ ప్రజాసేవలోనే వర్క్ చేస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కానీ, వాళ్ళ తల్లిగారు ఎక్స్ మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఉండి అక్కడ భోజన వసతి కూడా వచ్చిన వాళ్ళకు, రైతులకు ఏర్పాటు చేయడం జరిగినది. ఇప్పుడు కూడా ఈ అబ్బాయి ఇది కాలనీలోనే ప్రజలకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు. ఎవరికైనా పెళ్ళినప్పుడు ఏదన్నా లేదంటే సేవా కార్యక్రమాలు చేయడం కానీ అవన్నీ గుర్తించి ప్రభుత్వం ఈ డైరెక్టర్ పదవి ఇచ్చినందుకు చాలా సంతోషము. ఎందుకంటే ఇటువంటి పదవి